నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిశారా? ఆయన ఇచ్చిన సూచనతో త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారా అంటే అవునని అంటున్నారు అల్లు వారి సన్నిహితుల వర్గం. అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడా తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నారు. పుష్ప సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతి కొద్ది యువ కథానాయకుల్లో ఆయన ఒకరు. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఆయన పిలుపందుకొని ఆచరణలో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది. భారీ ఇమేజ్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే తెలుగు రాజకీయాలలో సక్సెస్ అందుకున్నారు. ఇదే బాటలోనే అల్లు అర్జున్ కూడా వెళ్లాలనుకుంటున్నారు అని తెలుస్తోంది. దీనిపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్టు సమాచారం. అయితే ఇప్పుడే వద్దు అని కనీసం 10 ఏళ్లు సోషల్ సర్వీసులో కొనసాగి ఆ తర్వాత రాజకీయ ప్రకటన చేయాలి అని అల్లు అర్జున్ కు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. పీకేతో భేటీలో అల్లు అర్జున్, బన్నీవాసు, ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు పాల్గొన్నట్టు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సూచనతో మామ చిరంజీవి స్టైల్లో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జనాల ముందుకు రానున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రజలకు దగ్గరయ్యేలా తరచుగా పలు కార్యక్రమాలలో పాల్గొనాలి అని అల్లు అర్జున్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో పలకరించారు. అంతేకాదు ఈ సినిమా అతి తక్కువ సమయంలో 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించి సంచలనం రేపుతోంది. అదే కాకుండా బాలీవుడ్ లో కూడా పూటకో రికార్డ్ స్మాష్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశంతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో భేటీ అయినట్లు సమాచారం.